రైట్. సో ఇక అమ్మాయిల విషయానికి వద్దాం. మీ మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయి అమ్మాయిల విషయంలో. సో ఏమన్నా చేశారా? అంటే నిప్పులేంది పొగరాదంటారు అవును కదా. అవును అంటే కొంచెం ఇష్టమైతే పడతారు నన్ను బికాస్ Of course, మై అవును. క్యారెక్టర్ ఇస్ దట్ వే లైక్ నా పక్కన ఉన్నప్పుడు హ్యాండ్సమ్ ఉంటారు, అది కూడా. సో అది రీజన్ అయిండొచ్చు. హ్యాండ్సమ్ కన్నా ఎక్కువ క్యారెక్టర్ బాగుంటే ఎక్కువ హ్యాండ్సమ్ అనిపిస్తాం. సో వాళ్ళకి ఏంటంటే నాతో ట్రావెల్ చేసినప్పుడు అప్పుడు ఇప్పుడు కొంచెం కనెక్ట్ అవుతారు, అంటే లవ్ అది కాదు కానీ ఫ్రెండ్షిప్ వరకు. వాళ్ళకి ఒక్కసారి డిటాచ్ అయిపోయి వేరే వర్క్ వాళ్ళు చేసుకోవాల్సి రావడం, నేను చేసుకోవాల్సి రావడం, అక్కడ కొంచెం లైట్ గా బాధపడతారు. అందుకే ఇంటర్వ్యూస్ ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా వాళ్ళలో పెయిన్ కనిపిస్తుంది ఏడో ఒక దగ్గర. అరే వంశీతో కలిసి ఇప్పుడు వర్క్ చేస్తలేం కదా అనే ఫీలింగ్ అయితే నాకు కనిపిస్తుంది. అది ఆబ్వియస్ గా ఒక గర్ల్ ఒక బాయ్ కలిసి ట్రావెల్ చేసినప్పుడు ఫ్రెండ్స్ అవుతారు. ఎందుకంటే ఇద్దరు బాయ్స్ ట్రావెల్ చేస్తే వాళ్ళ మధ్యలో కొంచెం ఈగోలో అరే నువ్వు ఎక్కువ చేస్తున్నావు నేను వీళ్ళకి అట్లుంటది. నా వీడియో మంచిగా వచ్చినా అరే మస్తు చేసినావు అంటారు, నేను వాళ్ళకి అప్రిషియేట్ చేస్తుంటా. ఆ కోఆర్డినేషన్ వేరుండేసరికి ఒక మంచి బాండ్, మంచి ఫ్రెండ్షిప్ క్రియేట్ అవుతుంది. తర్వాత నేను అన్నట్టు వాళ్ళు బిజీ కావడము వాళ్ళ వర్క్ లో, నాకే ఇంకా కొత్తదనంగా వేరేగా చేయబుద్ధి కావడం వల్ల వేరే వాళ్ళని పెట్టుకోవడం వల్ల కూడా ప్రీవియస్ వాళ్ళు కొంచెం హర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనుషులం కదా. సో ఇప్పుడు ఒక మూవీ శివబాలాజీని తీసుకున్నారు కదా, ఆర్య 2 లో నవదీప్ ని తీసుకున్నారు అనుకుంటా. శివబాలాజీ కొంచెం అని అనిపించింటది కదా, అరే నన్ను తీసుకుని ఉంటే బాగుంటుండే కదా, అట్లా కూడా అదే అట్లా క్యారెక్టర్స్ చేంజ్ అయినప్పుడు కొంచెం అనిపిస్తుంది రోల్ మిస్ అయినామా అని. అంటే వాళ్ళు చేసిన కామెంట్స్ లో కూడా కొంచెం అనుమానాస్పదంగా ఉండేసరికి, అంటే ఒక అమ్మాయి ఏమో నాకు డబ్బులు ఇవ్వలేదు, చాలా హింసించారు నన్ను, చాలా ఇబ్బంది పెట్టారు. లేదు ఒక అమ్మాయి అంది, బహుశా విద్యనా పేరు గుర్తులేదు, ఒక అమ్మాయి శ్రీ విద్య, ఏం లేదు అంటే అంత కూడా డబ్బులు ఇవ్వలేదు, ఇబ్బంది పెట్టారు అనలేదండి. అంటే అసలు నాకు గుర్తున్నంత వరకు అయితే డబ్బులు అయితే ఆన్ టైం ఇచ్చేసిండ్రనే అన్నది. చెప్పలేదు నాకు ఆఫర్ వేరే అమ్మాయితో చేస్తున్నా అన్నాను అంతవరకు అన్నారు, కానీ డబ్బులు అయితే ఆన్ టైం ఇచ్చేసిండ్రనే అన్నారు ఆ ఇంటర్వ్యూలో. మీ పన్నవాడు రాజేష్ కావచ్చు, మీ దగ్గర చేసిన రాజేష్ ఎందుకు మీ అంత అక్కసు మనవాడికి? పోనీ మీ ఇద్దరు కూడా ఏం కాంపిటీషన్ లేదు, సడన్ గా బయటకు వచ్చి ఎందుకు అనిపిస్తుంది ఆ టాపిక్? లైక్ ఫ్యూ టాపిక్స్ మాట్లాడబుద్ధి కాదు కదా, మాట్లాడి ఇప్పుడు మాకు వాళ్ళకి యాక్సిడెంట్ అయింది చెప్పి మాకే అరే ఇంకెంత మందికి చెప్తాము, ఇంకేం చెప్తాము, అది రిసీవ్ చేసుకునే ఇంట్లో కూడా ఆ పెయిన్ ఉండదు. వింటారు అంతవరకే, కానీ వాళ్ళు ఓన్ చేసుకొని మా పెయిన్ అయితే వాళ్ళు ఎక్స్పీరియన్స్ సబ్జెక్ట్ కంటే కూడా మీ పెయిన్ కావచ్చు, అంటే ఎమోషనల్ దానికి సంబంధించి అడుగుతున్నా నేను. అంటే ఒక మీరు అంత బాగా చూసుకునే మిమ్మల్ని బయటకు వచ్చేసి అట్లా ఇబ్బంది పెట్టేసి, అదే అంటే ఇక ఒక దగ్గర నేను అన్నట్టు పని చేయనప్పుడు అమ్మాయిలకు ఎంత ఉంటుందో బాండ్, అబ్బాయిలకు కూడా కొంతవరకు ఉంటది కదా. అరే వంశీ ఫార్మ్స్ లో పని చేస్తున్నాము, మనకు ఒక బ్రాండ్ వాల్యూ ఉంది, సార్ దగ్గర చేస్తున్నాం అని గర్వంగా నలుగురు దగ్గర చెప్పుకుని ఉంటారు. సడన్ గా వాళ్ళు ఎగ్జిట్ అయినా నేను వద్దు ఇక పని చేయకు అవసరం లేదు అన్నప్పుడు ఒక మనస్తాపానికి అయితే గురవుతారు. దాంట్లో నుంచి ఆ బాధలో నుంచి వచ్చిన మాటలే అని నేను అనుకుంటున్నా. అంటే వాళ్ళు నా పైన గ్రడ్జ్ లేదు, ఇంకొన్ని రోజులు ఓర్చుకుని ఉంటే ఒక 6 months అట్లా వాళ్ళే ఇంటర్వ్యూలు ఇయ్యరు, కానీ ఆ ఇన్స్టింక్ట్ లో మనము ఒక్కడు మూవీలో ఉంటారు చూడండి, ప్రకాష్ రాజ్ ని చంపేస్తా అని అంటుంటారు. అట్లా ఇన్స్టింక్ట్ లో చేసే పనులు ఇవన్నీ. ఓర్చుకుంటే ఏమైతుందంటే ఓకే అని అర్థం చేసేసుకుంటారు. అట్లా ఒక జర్నలిస్ట్ కూడా మీ మీద చాలా అమ్మాయి చాలా అలిగేషన్ చేసింది, మీరు బాగా వేధించారని, అంటే మీకు వ్యతిరేకంగా ఇంటర్వ్యూ చేసినందుకు చాలా ఇబ్బంది పెట్టారని కూడా ఒక అమ్మాయి. అవన్నిట్లో ఏది నిజం లేదండి. ఉంటే ఇప్పుడు ఎవిడెన్స్ తోని ఇప్పుడు ఈజీ అయింది, సైబర్ క్రైమ్ కి పోయి ఇట్లా ఒక ఫైల్ సబ్మిట్ చేస్తే వాళ్ళే కాల్ చేసి రావాలండి మీరు స్టేషన్ కి అని పిలుస్తారు, వార్నింగ్ ఇస్తారు, అరెస్ట్ చేస్తారు. అంత ఎవిడెన్స్ లేని మాటలు అందరు మాట్లాడేసిండ్రు. ఏమన్నా ఉంటే ప్రూఫ్ పెట్టుకొని ఇంటర్వ్యూలను మీడియాలోనో లేదా స్టేషన్లలో కూర్చొని మాట్లాడింటే ఇప్పుడు అంటే అది వేరేనే ఉంటది కదా, లా పరంగా పోవచ్చండి. అట్లా లేదు వాళ్ళ దగ్గర, ఊరికే వరులుతున్నారు ఇక పిచ్చోళ్ళలాగా. మీరు అందరినీ భరించేశారా? ఇక అందరంటే ఇంకా చాలా మంది వస్తూనే ఉన్నారు, కొత్త వాళ్ళు తగులుతూనే ఉన్నారు, భరించాల్సి వస్తూనే ఉంది. సో కష్టమే ఉంది, అంటే లైఫ్ ఏమంత ఈజీ లేదు, కానీ ఎవ్రీడే ఇస్ స్ట్రగుల్. అగైన్ మార్నింగ్ లేచినప్పటి నుంచి అనిపిస్తుంటది ఇంత రకరకాల సాయంత్రం కల్లా ఇంటికి రావాలి. 100% ఇంట్లో ఒకటి నాకు మొన్న ఫస్ట్ ప్రమోషన్స్ లో చేసినప్పుడు ఆయన ఏమైనా తీసుకోండి ఫ్రీగా అంటే నేను చిన్నది ఒకటి ప్లగ్ పెట్టేది తీసుకున్నా. శివుడు పార్వతి ఉంటారు ఫోటోలో, ఆన్ చేస్తే లైట్ వస్తుంది బెడ్ లైట్ లాగా.
అయితే ఇంకేమన్నా తీసుకోండి, అందరు ప్రమోషన్ చేసి ఏవేవో తీసుకపోతుంటారు ఫ్రీగా, అంటే నేను అట్లాంటి కాదు చాలు ఇది అని తీసుకొని నా బెడ్రూమ్ లో పెట్టుకున్నా. ఆఫ్ చేస్తా వేసుకొని బెడ్ లైట్, చీకటి ఉండాలి నాకు. పొద్దున్న లేస్తానే ఫస్ట్ అది ఆన్ చేసి మొక్కుకుంటా, శివునికి పార్వతికి ఈరోజు మంచిగా ఉండాలి అని మొక్కుకొని స్టార్ట్ చేస్తా. ఎందుకంటే నాకు తెలుసు ఎంత బాగున్నా ఏమున్నా చిన్న ఇన్సిడెంట్ డేని స్పాయిల్ చేస్తుంది, ఒక్కొక్కసారి వీక్ ని, ఒక్కొక్కసారి ఆల్మోస్ట్ 1 year ని కూడా స్పాయిల్ చేస్తుంది. అందుకు నేను చాలా ఏమంటారు కేర్ఫుల్లే ఉంటా. ఈ పవరే మనల్ని నడిపిస్తుంది. ఇప్పుడు కూడా నేను ప్రమోషన్ చేస్తున్నా, ఇండియా పాక్ వారు అది ఉంది. ఇప్పుడు కర్ఫ్యూ మన దగ్గర కూడా రావచ్చు, ఎప్పుడు వస్తుందో తెలియదు. 144 సెక్షన్ లో వచ్చినప్పుడు అందరు షాపులు బంద్ చేసుకుంటే ఎవరు పిలుస్తారు నాకు ప్రమోషన్స్ కి? మస్తు బాధ అవుతుంది, ఇంట్లో కూర్చోలేను నేను, బయట తిరగలేను, ఇంట్లో ఉండలేను. అంటే అందుకే మొక్కుకుంటే ఇట్లా కావద్దు, మళ్ళీ ఒక కొత్త పని స్టార్ట్ చేసేంత ఓపిక లేదు అని. ఇప్పుడు మొత్తం మిగతా వదిలేసి ఓన్లీ ప్రమోషన్స్ ఇప్పుడు చేస్తున్నా. చాలా మంది బిజినెస్ ప్రపోజల్స్ పెట్టిండ్రు, మీరు అన్నట్టు నువ్వు పోతే బిజినెస్ నీ మూసుకున్నావు అందరినీ మూసుకోవాలా అంటే. నాతోని కలిసిన వాళ్ళు నాకు 10 లక్షలు ఇస్తాము అని ఒకరు ఆఫర్ ఇచ్చిండ్రు నెలకు, నాకు ఒక్కరికే ప్రమోట్ చేయి. ఇంకొకరు ఇట్లా 50% షేర్ చేద్దాము అంటారు. వాళ్ళకి గట్టి నమ్మకం, వంశీ ఉంటే ఏమైనా చేయగలమా. నేను ఎందుకు ఆగుతున్నా అంటే, లాస్ట్ టైం వారధి ఫార్మ్ స్టార్ట్ చేసి 1.5 year లో బయటికి వచ్చా, వంశీ ఫార్మ్ స్టార్ట్ చేసి క్లోజ్ చేసుకున్నా. ఇట్లా 1.5 year ప్రాజెక్ట్ ఉండరాదు ఈసారి మనది. కొడితే కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలన్నట్టు KFC, స్టార్ బక్స్ లెవెల్లా అది 20 ఏళ్ళు కానీ 30 ఏళ్ళు కానీ నా కొడుకులకు మనవాళ్ళకు కూడా ఫ్రాంచైజ్ గానీ బిజినెస్ గానీ ఉండిపోవాలని ఆగుతున్నా, పేషెన్స్ తో ఉంటున్నా. టెంపరీ డబ్బు కోసం చూసుకుంటలేను. సో ఈ ₹1 కోటి క్లియర్ చేయడానికే రెడీ ఉన్నారు ఇక ఓపెన్ గా చెప్పాలంటే. అప్పులు ఇచ్చేసేయు, తర్వాత చూసుకుందాము, నువ్వు నాతో ఉండు అంటారు. నాకేంటంటే భార్యతోనే ఉండలేము మనం ఒక్కొక్కసారి. సో భార్య భర్తతోనే ఉండలేదు, అంటే ఇద్దరం ఉండలేకపోతే, తను నాతోని నేను తనతోని. అట్లా భార్యలతోని అన్నదమ్ములే విడిపోతారు, హస్బెండ్ వైఫ్ విడిపోతారు, అన్ని జరుగుతున్నప్పుడు పార్ట్నర్ తోనే ఎట్లుంటాం. అంత బెడ్ రిలేషన్ బ్లడ్ రిలేషన్ ఉంటే కూడా ఒక్కొక్కసారి విడిపోవాల్సి వస్తుంది. అట్లాంటిది ఏ రిలేషన్ లేని కొత్త మనిషితోని వాళ్ళతోని మనకు ఆ బాండ్ క్రియేట్ అవుతుందని నమ్మకం ఏమో. 99% పార్ట్నర్షిప్ ఫార్మ్స్ అన్ని ఫెయిల్ అయ్యాయి. అంటే ఆ తర్వాత వెళ్ళిపోవడం, పార్ట్నర్స్ వెళ్ళిపోవడం, ఎవరో ఒకరు వాటిని ఓన్ చేసుకోవడం, లేదా ఇండిపెండెంట్ గా స్టార్ట్ చేయడం, గొడవలు లేవి అంత ఉండదు. కొంతవరకు బ్రదర్స్, ఇప్పుడు పర్చురీ బ్రదర్స్ లాంటి చేయగలుగుతారు, మేము కూడా చేయగలుగుతాం. కానీ మళ్ళీ అక్కడ కూడా ఒక రెస్ట్రిక్షన్ వస్తుంది, ఇద్దరు కలిసే పోవాల్సి వస్తుంది అన్ని పనులకు, వేరే వేరేగా పోలేము. కరెక్ట్ కదా, అట్లా అయిపోతుంది. ఎందుకు మీ అన్నయ్యతో కూడా మీరు బిజినెస్ చేశారు కదా ఫస్ట్? చాలా ఏళ్ళే చేసినాం బిజినెస్, అదే ఆప్టిట్యూడ్ ట్రైనింగ్ అని కాలేజెస్ లో చెప్పేవాళ్ళు. మీ కారు ఆయన లాగేసుకున్నాడు? అట్లేం లేదు, మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద. అది ఇప్పటికీ మనదే అంటాడు పాపం. అసలు మొన్న కూడా చెప్తున్నాడు, అవన్నీ మర్చిపో, అప్పుడు పెళ్ళైన టైంలా ఇది కారు నీదే, ఇల్లు నీదే, అన్ని నీవే, ఇవి పిచ్చోళ్ళ చెయ్యకు. నేనేం అనలే, కానీ నేను అనుకుంటున్నానేమో అని అంటే అనిపించింది. చాలా లవ్లీ క్యారెక్టర్ మోహన్. లాగేసుకున్నాడు మీ కార్? లాగేసుకోలేదు అంటే అన్నాడు, నువ్వే తీసేసుకో అన్నాడు. నాకు చేత కాలే, నాకు అంత దమ్ము లేకుండే. కార్ తీసుకొని దానికి ఈఎంఐ కట్టే అంత సీన్ నాకు లేకుండే. నాతో కాదనిపించింది, ₹1,00,000 ఈఎంఐ కట్టాలి కదా, అంత కట్టాలంటే నేను ఏడికెళ్ళి కడతా, సైకిల్ మీద అయినా తిరుగుదాం కానీ ఇదంతా వద్దు అని, నువ్వే ఉంచేసుకో అని చెప్పిన నేను. అమ్మేసినాము. అది మా డాడీ నడుపుతుండే, అది తీసుకుపోయి లారీకో గుద్దుతాడు, ఏమో చేస్తాడు. అంటే డ్రైవింగ్ రాక కాదు, దానికి ముందేం బ్యానెట్ ఉండదు, చిన్న బుల్లెట్ వచ్చి గుద్దినా కూడా బుల్లెటే గెలుస్తుంది. అంటే డిగ్రేడ్ చేస్తలేదు, ఎక్స్టెన్షన్ ఉంటది దానికి. అది టెన్షన్ అయ్యి మా డాడీ ఏడా తీస్తాడో, నైట్ టైమో మార్నింగ్ టైమో దేనికి గుద్దుతాడో అని భయంతో తెలియకుండా అమ్మేసిన కారు నానో. కార్స్ 24 లో అమ్మేసినాం 40,000కు. కొన్నది 2,20,000. మా డాడీ ఫుల్ ఫీల్ అయ్యిండు. 1,00,000 అనుకుంటారు అది, కానీ 2,20,000 అది. సో చాలా ఫీల్ అయ్యిండు, నాకు కార్ ఏం చేసిండ్రు, నా కార్ ఏం చేసిండ్రు అంటాడు. నువ్వు నీకోసమే, నీకు అది ఎఫెక్ట్ అవుతుంది అని ఇట్లా చేసినాం.